హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే చికెన్ నగెట్స్ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ కోసం 250 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి మసాలాలను యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకొని చికెన్ని కోరస్గా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ పేస్ట్ అనేది ఇలా ఉండాలండి. మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కోరస్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ పేస్ట్ని మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చికెన్ని పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, అందులో నుంచి కొంచెం చికెన్ ముద్దను తీసుకొని దాన్ని నగెట్స్ షేప్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా నగెట్స్ చేసుకుంటూ ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చికెన్ నగెట్స్కి షేప్ ఇచ్చేటప్పుడు చికెన్ చేతికి అతుక్కున్నట్టు అనిపించినట్లయితే చేతికి కాస్త ఆయిల్ రాసుకుంటే నగెట్స్ చాలా బాగా వస్తాయండి. మిగిలిన చికెన్ ముద్దని కూడా నగెట్ షేప్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. నగెట్స్ని ముందుగా బీట్ చేసిన ఎగ్లో డిప్ చేసి తర్వాత మైదాతో కోట్ చేసుకోవాలండి. ఒకసారి మైదాతో కోట్ చేసిన నగెట్ని మరోసారి ఎగ్ బీట్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్తో నగెట్ని కోట్ చేసుకుంటే నగెట్స్ రెడీ అయిపోతుంది. మిగిలిన నగెట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్లోకి ఎవరైనా మొదటిసారి వచ్చి ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. నగెట్స్ మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. నగెట్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని ముందుగా బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నగెట్స్ని రెండు వైపులా తిప్పుకుంటూ నగెట్స్ యొక్క రంగు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నగెట్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. నగెట్స్ మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి.
ఒకసారి ఆయిల్ మొత్తం బాగా హీట్ అయ్యాక మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మిగిలిన నగెట్స్ మొత్తం వేసుకోవాలండి. రెండోసారి వేసుకున్న నగెట్స్ని కూడా మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా నగెట్స్ని తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి, ఈవెన్గా ఫ్రై అవ్వవు. నగెట్స్ మొత్తం బాగా వేగిపోయి గోల్డెన్ రంగులోకి వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగెట్స్ రెడీ అయిపోయినట్టేనండి. వేడివేడిగా టొమాటో కెచప్తో కానీ మయోనీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.